ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పెట్రోల్ అండ్ డీజిల్ని ఉపయోగిస్తున్నామో దాని ప్రకారంగా రాబోయే 40-50 సంవత్సరాల వరకు ఈ ప్రపంచంలో ఆయిల్ మొత్తం పూర్తిగా అయిపోతుందన్న విషయం మీకు తెలుసా? ఇప్పటి టైంలో ఇరాన్, సౌదీ అరబ్ లాంటి దేశాలు ధనిక దేశాలుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఆయిల్ రిసోర్స్ ఈ దేశాల్లోనే ఉంది. ఈ దేశాలన్నిటికీ కలిపి ఒక సంస్థ ఉంది. దాన్ని ఒపెక్ అంటారు. ఇది ఎటువంటి దేశం అంటే ఆయిల్ కాస్ట్ని ఇదే డిసైడ్ చేస్తుంది. 2010లో ఏ పెట్రోల్ అయితే 50 రూపాయలకు అమ్మారో అదే పెట్రోల్ ఇప్పుడు 100 రూపాయలను కూడా దాటేసింది. ఒకవేళ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మనం పెట్రోల్ని లోన్ తీసుకొని కొనాల్సి వస్తుంది. అసలు పెట్రోల్ అండ్ డీజిల్ని ఏ విధంగా తయారు చేస్తారు? అది ఇంత కాస్ట్లీగా ఎందుకుంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇందులో నేను మీకు పెట్రోల్ని ఏ విధంగా తయారు చేస్తారు, దేని ప్రకారం పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ ఇంత ఎక్కువగా ఉంటుంది అనే దాని గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఫ్రెండ్స్, పెట్రోల్ తయారు చేయడం వీడియోలో ఎంతైతే ఈజీగా అనిపిస్తుందో అది అంత ఈజీగా ఉండదు. నిజానికి ఇది చాలా ఎక్కువ కష్టంగా ఉంటుంది. నిజానికి పెట్రోల్ అండ్ డీజిల్ని నేల నుండి బయటకు తీసే ప్రాసెస్ కారణంగా అది కాస్ట్లీ అవుతుంది. పెట్రోల్ కంపెనీస్ పెట్రోల్ని పంప్ చేసి డైరెక్ట్గా పెట్రోల్ని నేల నుండి బయటకు తీసి మన వరకు చేర్చడం అనేది జరగదు. నిజానికి పెట్రోలు లేదా డీజిల్ మనకు నేల మధ్యలో నుండి ఘాటైన నల్లని ముడి పదార్థంగా లభిస్తుంది. దీన్ని పెట్రోలియం అంటారు. ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ఈ రెండు రకాల ఫ్యూయల్స్ ఇదే పెట్రోలియం నుండి తయారవుతాయి. పెట్రోలియం అంటే చెట్ల నుండి తయారయ్యే నూనె అని అర్థం. అయితే ఈ పెట్రోలియం తయారవడానికి కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మొదట్లో భూమిపైన ఎప్పుడైతే నేచురల్ డిజాస్టర్స్ జరిగాయో అప్పుడు నేలపైన ఉండే చెట్లు, జంతువులు నేల లోపల ఖననమయ్యాయి. అవి తర్వాత డీకంపోజ్ అయ్యి ప్రెజర్ కారణంగా పెట్రోలియంలోకి కన్వర్ట్ అవుతాయి. దీని తర్వాత మనిషి చాలా పెద్ద మిషన్ల ద్వారా డ్రిల్లింగ్ చేసి పెట్రోలియంని బయటికి తీశాడు. ఆ పెట్రోలియంలో క్రూడ్ ఆయిల్ ఉంటుంది, అంటే ముడి చమురు ఉంటుంది. దీన్ని బయటికి తీసిన తర్వాత ఈ ముడి చమురును ఫ్యాక్టరీలోకి పంపిస్తారు. ఈ ముడి చమురు నేల మరియు సముద్రం రెండిట్లో నుండి లభిస్తుంది. ఏ ఆయిల్ అయితే సముద్రంలో ఉంటుందో దాన్ని బయటకు తీయడం కోసం ఫ్లోటింగ్ రిఫైనరీస్ని ఉపయోగిస్తారు. ఏ ఆయిల్ అయితే నేలపైన ఉంటుందో దాన్ని బయటకు తీయడం కోసం చాలా పెద్ద గొయ్యలను తవ్వడం జరుగుతుంది. సముద్రమైనా లేదా నేలైనా సరైన టైంలో ఆయిల్ని బయటకు తీయడం ముఖ్యం. కేవలం ఆయిల్ని వెతకడంలోనే చాలాసార్లు ఎన్నో సంవత్సరాల సమయం పడుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు కూడా అవుతాయి. ఏ ఆయిల్ని అయితే మన వరకు చేర్చడం జరుగుతుందో దానికోసం చాలా పెద్ద మిషన్స్ ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి ఆయిల్ని బయటకు తీయడం కోసం పనిచేయడంలో ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాయి. ఎప్పుడైతే చివరిగా ఆయిల్ లభిస్తుందో అప్పుడు ఆ మిషన్ని దగ్గరలోని చెట్టుకు కానీ ఏదైనా బలమైన దానికి కానీ గట్టిగా కడతారు. ఎందుకంటే దానివల్ల ఆ మిషన్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. దీని తర్వాత సముద్రంలో డ్రిల్లింగ్ చేస్తారు. ఈ డ్రిల్లింగ్ అనేది వేల అడుగుల కింద వరకు జరుగుతుంది. ఆయిల్ లభించిన తర్వాత దాన్ని రిఫైనరీకి చేర్చుతారు. రిఫైనరీలో ముడి చమురును పెద్ద సిలిండర్స్లో వేడి చేస్తారు. దాని తర్వాత వేరువేరు టెంపరేచర్ల దగ్గర ముడి చమురులో ఉండే పదార్థాలను వేరువేరు పైపుల హెల్ప్తో సెపరేట్ చేయడం జరుగుతుంది. అసలు ఇది ఎలా జరుగుతుంది అంటే నిజానికి పెట్రోలు, డీజిల్ వేరువేరు టెంపరేచర్ల దగ్గర కలుస్తాయి. అందువల్ల దాన్ని డిఫరెంట్ టెంపరేచర్ల దగ్గర వేడి చేస్తారు. ఏ విధంగా అయితే నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees ఉంటుందో అదే విధంగా ముడి చమురుకు కూడా ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. డీజిల్ని పొందడం కోసం 207 degrees వరకు ముడి చమురును బాయిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే 40 degrees దగ్గర మనకు పెట్రోల్ లభిస్తుంది. పెట్రోల్ ఏ విధంగా తయారవుతుందనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడైతే పెట్రోల్ తయారవుతుందో అప్పుడు టెస్టింగ్లో ఎంత ఆక్టేన్లో పెట్రోల్ తయారైందో చూస్తారు. అది ఎంత ఎక్కువ ఆక్టేన్ నెంబర్లో ఉంటే దాన్ని అంత కాస్ట్లీ మరియు మంచి పెట్రోల్ అని అంటారు. తర్వాత దీన్ని ట్రక్స్లో ఫిల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మన ఇండియాలో ఇండియన్ ఆయిల్, రిలయన్స్ లాంటి కంపెనీలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాయి. అప్పుడు ఈ పెట్రోల్ మన వరకు చేరుకుంటుంది. ఇప్పుడు ఇది ఇంత కాస్ట్లీగా ఎందుకుందో మాట్లాడుకుందాం. దీనికి మొదటి రీజన్ ఏమిటో మీకు అర్థమైంది అనుకుంటాను. దీన్ని నేల నుండి లేదా సముద్రం నుండి బయటికి తీయడానికి ఉపయోగించే ప్రాసెస్ కోసం చాలా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే పెట్రోలియం నుండి సెపరేట్ చేసే డిఫరెంట్ ఆయిల్స్ యొక్క కాస్ట్ కూడా వేరువేరుగా ఉంటుంది. ఏ దేశాల దగ్గర అయితే వారి ఆయిల్ రిసోర్స్ ఉంటుందో వారికి ఆయిల్ కొంచెం చీప్గా దొరుకుతుంది.
ఏ దేశాల వద్ద అయితే ఆయిల్ రిసోర్స్ ఉండదో అక్కడ రిఫైనరీ అండ్ డిస్టిలేషన్ యొక్క ప్రైస్ కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంతేకాకుండా మన ఇండియా లాంటి దేశాల్లో అయితే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కలిసి దాదాపుగా 70% ట్యాక్స్ని కూడా వేస్తాయి. పెట్రోల్ లేదా డీజిల్ అనేది నాన్ రిన్యూవబుల్ రిసోర్స్. అందువల్ల దీన్ని ఏ విధంగా అయితే వీటిని ఉపయోగిస్తూ ఉంటామో అదే విధంగా ఇవి అయిపోతూ ఉంటాయి. అందువల్లే రోజు రోజుకి వీటి కాస్ట్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.